ఫ్రెండ్స్, నేనైతే పద్మపురం గార్డెన్కి అయితే వచ్చేసరికి మాకు మొదటి కనిపించింది ప్యాసింజర్ ట్రైన్ అయితే కాదు, ఇక్కడ ఈ మ్యూజియంలో ఉన్న తిప్పే ట్రైన్ అయితే కనిపించింది. అది అద్భుతకరంగా ఉంటుంది. రండి చూసేద్దాం. చూసారా కదా ఎలాగుంది, అద్భుతమే కదా, బాగుంది. చూసారా, ఇది బొగ్గిలు అయితే ఉన్నాయి. అలాగే బొగ్గులు అయితే ఉన్నారు. జనాలు అయితే ఎక్కడానికి అయితే మూవ్ అయిపోతున్నారు. చూస్తారు కదా, మినిమం 1 2 3 4 5 బొగ్గులు అయితే ఉన్నాయి. 5 బొగ్గులు అనేది వాళ్ళ చెప్పకూడదు, కానీ 5 బొగ్గుల్లో ఇంకా హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీస్తో అయితే ఎక్కుతున్నారు. అదైతే చూడడానికే వాళ్ళ ఈ రౌండ్ అయితే రోడ్డు ఉంది, అలా తిప్పుతారనమాట. దీనికైతే ఈ ట్రైన్కి అయితే ప్రత్యేకంగా టైర్లు ఉన్నాయన్నమాట. దీనికైతే మరి మామూలు అయితే ఇదైతే లేదు, టైర్లు అయితే ఉన్నాయి. దీనికి సేఫ్టీగా మళ్ళీ ముందుకు కూడా ఉంది. డ్రైవర్ గారు అయితే ఇదిగో ఆయన, మరి డ్రైవర్ ఈయనే అన్న. ఒకసారి మా యూట్యూబర్ల కోసం ఒకసారి ఐ చేయను. మా డ్రైవర్ గారు అయితే ఇదిగో ఐ చేస్తున్నారు. నెక్స్ట్ టైం మేము కూడా ఇక్కడ ఎక్కుదామని ఆశ ఉంది. నెక్స్ట్ టైం అయితే మేము యూట్యూబర్లు అయితే మేము కలిసి మేము వస్తాం. ఇక్కడైతే అన్నతోని పరిచయం అయ్యి నెక్స్ట్ మాటికి మేము వచ్చి ఎక్కుతాం. సరిపోద్ది. నాకు కూడా కరొచ్చు ఉండు మరి మేపు దగ్గర. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మొదటిగా పాడర్ ఐటీడీఏ పిఓ ఆధ్వర్యంలో ఇదైతే పెట్టారు. మేప్ అయితే ఇక్కడ ఇలాగుంది. మేప్ అయితే చూసారా, గిరిజనులు ఇక్కడ ప్రత్యేకత అనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వేసిన పూలు లాంటివి, తర్వాత చెప్పకూడదు ప్రత్యేకంగా చెట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడ చెట్లు చాలా బాగుంటాయి. ఇక్కడ అనేక రకాల చెట్లు అనేది ఉంటాయి అన్నమాట. చూడడానికే చాలా బాగున్నాయి. లొకేషన్ అయితే బాగుంది. ఇక్కడ ప్రత్యేకంగా ఒక ట్రైన్ కూడా పెట్టారు. ఇందాక చూపించాను కదా, ఇది చూసారా. ఇక్కడైతే కాఫీ ప్లాంట్లు అది అక్కడ అమ్మేసుకుంటున్నారు. ఇది బాగుంటుంది. ఇది మరి ఇటు అయితే చూద్దాం. ఈ లొకేషన్ అయితే మామూలు కాదు, చాలా బాగుంది అయితే ఉంది. చూసారా, పెద్ద పెద్ద చెట్లు అనమాట. చాలా బాగుంది అనమాట. చూడటానికి అందంగా ఉంది. నాకైతే ఒకటి అనిపించింది, ఈ మొక్కకి చూడగానే నాకైతే అనిపించింది ఇది ఏంటంటే పెద్ద అడవులకి ఉంటాయి అన్నమాట. ఈ అడవులకి అయితే ఇవి ఉంటాయి, చాలా బాగున్నాయి. ఇదైతే ఎక్కువ చూసారా, పెద్ద పెద్ద చెట్లు అనమాట. ఇది పెద్ద అడవిలాగా అయితే నాకైతే అనిపిస్తుంది. ఒకసారి రండి, మళ్ళీ ఒక చోట అయితే నేను తీసుకెళ్ళిన వరకు మ్యూజియం లాగే ఉంది. పద్మపురం గార్డెన్లో కూడా ఒక బొమ్మ అయితే ఉంది. అంటే బొమ్మని కాదు, అమ్మగారు. అది బొమ్మ అనడానికి మళ్ళీ బాధపడుతుంది. ఎందుకంటే మరి మనం సాంప్రదాయ ప్రకారంగా మా అమ్మగారు అనుకోవాలన్నమాట. రండి చూపిస్తాను. ఇది చూసారు కదా, ఇదైతే మరి ఏటి పార్టీ ఉందో నాకైతే తెలియదు, కానీ మీరు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో అయితే పెట్టండి. మరి నేను చూస్తాను. మా అమ్మగారు అయితే ఇలాగుంటుంది, మా గిరిజనులు ఇలాగుంటారు అనమాట. చూస్తారు కదా, ఇటైతే ఈ లొకేషన్లో చూడడానికి ఈ కలర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది ఈ లొకేషన్. చూసారా, చెట్లు ప్రతి ఒక్క చెప్పకూడదు కానీ ఫ్రూట్స్ చెట్లు అన్నమాట. చాలా బాగున్నాయి. చూసారా, ఇలాగ రండి ఫ్రెండ్స్, ఒకసారి చూపిస్తాను మీకైతే. పద్మపురం గార్డెన్ అనగా ప్రత్యేకత, ఇది చాలా అందమైన ప్లేస్. ఇది ఎక్కువ ఏంటంటే ఈ లొకేషన్లో లవర్స్ అనేది ఎక్కువ మాట్లాడడానికి కానీ ఎక్కువ రిలాక్స్ తీసుకోవడానికి ఫ్యామిలీస్ కానీ ఇక్కడ వస్తుంటారు. ఈ లొకేషన్లో అనేది చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా మనశ్శాంతి లేకపోయినా కానీ ఇక్కడ వచ్చి ప్రశాంతంగా మాట్లాడతారనమాట. ఈ మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఆనందాలు, ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక సంతోషంగా అయిన మాట్లాడడానికి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. రండి ప్లేస్ వస్తుంది. ఇక్కడైతే ఒక గుహలాగా ఉంది, నిజంగా ఒక గుహలాగా అయితే ఉంది. ఇక్కడ చాలా ఒక వెరైటీగా ఇక్కడైతే నిర్మించడం అనేది జరిగింది. చూసారా, చాలా బాగుంది. చాలా బాగుంది అనమాట. ఇది నేనైతే చెట్టు తొర్ర అనుకుంటున్నాను. చెట్టు తొర్ర ఇలాగ ఉంటుంది అనమాట. చెట్టు తొర్రలాగే ఉంది, చాలా బాగుంది అనమాట. ఇక్కడైతే నేను చూసాను, మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే అన్ని పూలు అనమాట. గులాబీ పువ్వు కావచ్చు, రకరకాల పూలు ఉన్నాయి. ఇది చూసారా, ఇలాంటి పూల పేర్లు అయితే నాకు తెలియదు, కానీ చాలా వెరైటీ పూలు అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా వెరైటీ పూలు ఉన్నాయి. ఇక్కడైతే మరి కాఫీ మొక్క కూడా ఉంది. నేనైతే వేరే చెట్టు అనుకున్నాను, కానీ కాఫీ అనమాట. ఇది కాఫీ, అరకు కాఫీ. మొత్తానికి ఇక్కడ మ్యూజియంలో కూడా వేస్తారు. ఈ మ్యూజియం అంటున్నాను, గార్డెన్ అనమాట. అక్కడ ఇది ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ అయితే చూసారా, చాలా బాగుంది.
వెరైటీ చెట్లు, ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. చాలా బాగుంది. చాలా లొకేషన్ అయితే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ అనమాట. ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియో అయితే నేను చేస్తాను, కొంతవరకు చేస్తాను. ఇది మీరు ఒకవేళ చూసినట్లయితే లైక్, షేర్ అయితే, కామెంట్ అయితే చేయండి. డెఫినెట్లీ మీ ఫ్రెండ్స్ అయితే ఒకవేళ రావాలనుకుంటే పద్మాపురం గార్డెన్ ఇది తెలుసుకోండి. ఐటీడీఏ ప్రాజెక్టు పిఓ గారు అయితే ఇది నిర్మించడం జరిగింది. ఇదైతే ట్రైబల్ మ్యూజియం కూడా ఇందాక చూపించాను. ఇదైతే మీరు చూసేయండి, ఎంజాయ్ చేయండి.